గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. ఇతర గ్రహాల్లో జీవాల మనుగడ ప్రస్తుతానికైతే అసాధ్యం అన్నది కాదనలేని నిజం. అయితే ఏ గ్రహంలో మనిషి జీవించే అవకాశం ఉంది అన్న దాని మీద మాత్రం నిరంతరాయంగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒక జీవి రికార్డు సృష్టించింది. అక్కడ జీవించడమే కాదు, ఏకంగా ప్రెగ్నెంట్ అయింది. 33 మంది సంతానానికి జన్మనిచ్చింది. ఇదెలా సాధ్యమైంది? ఇతర గ్రహాల మీద జీవాల మనుగడ సాధ్యమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు గత కొన్ని దశాబ్దాలుగా అంతరిక్ష శాస్త్రజ్ఞులు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో రష్యా సైంటిస్టులు ఓ ప్రయోగం చేశారు. ఫోటాన్ బయో అనే ఉపగ్రహంలో హోప్ అనే ఓ బొద్దింకని చంద్రుడి మీదకు తీసుకెళ్లారు. బయలుదేరేటప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న ఆ బొద్దింక అంతరిక్షంలో 12 రోజుల తర్వాత ఏకంగా 33 బుల్లి కాక్రోచ్లకు జన్మనిచ్చింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ బొద్దింక పిల్లలు చక్కగా ఆహారం తీసుకోవడం, నీటిని తాగడం మొదలుపెట్టాయి. అయితే వాటి శరీర నిర్మాణానికి సంబంధించి కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా అప్పుడే పుట్టిన బొద్దింకలకు వాటి వీపు మీద ఓ పారదర్శకంగా ఉండే షెల్ ఉంటుంది. రోజులు పెరిగే కొద్దీ అది బంగారం రంగులోకి మారిపోతుంది. అయితే చంద్రుడి మీద పుట్టిన బేబీ బొద్దింకల వీపు మీద సైంటిస్టులకు నల్లటి షెల్ మాత్రమే కనిపించింది. రోజులు గడిచే కొద్దీ అది నల్లగా మారడం కనిపించింది. ఈ మార్పు ఎందుకు జరిగింది అన్న దాని మీద కూడా సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. భూమి మీద ఉన్న గురుత్వాకర్షణ శక్తి అంతరిక్షంలో ఉండకపోవడం వల్ల ఈ షెల్ రంగులో తేడా వచ్చిందని వారి పరిశోధనలో వెల్లడైంది. మొత్తం మీద చంద్రుడి మీద బిడ్డల్ని కన్నా HOPE బొద్దింక ప్రపంచంలోనే ఆ ఘనత సాధించిన మొట్టమొదటి కాక్రోచ్గా రికార్డులకెక్కింది. ఇది జరిగి ఇప్పటికీ 16 ఏళ్లైంది. భూమి మీద పెరుగుతున్న జనాభాకు అవసరమైన వనరులు కొద్దిగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఇలాంటి వాతావరణమే ఉండే గ్రహం ఏదైనా తటస్థపడితే అక్కడ నివాసం ఉండేందుకు, ఆహార ఉత్పత్తికి అవసరమైన వనరులు కనిపిస్తే నో డౌట్ ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు పోతున్నట్లుగా ఓ సరికొత్త జీవిత అనుభవాలను పొందేందుకు మనిషి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. చంద్రుడి మీద ప్లాట్లు కొనేందుకు ఇప్పటికే కొందరు ఔత్సాహికులు ముందుకు రావడమే ఇందుకు ఓ తాజా తార్కాణంగా నిపుణులు అంటున్నారు. చూద్దాం ముందు ఎన్ని వింతలు జరుగుతాయో.